ఈ సంఘానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ అంకుల్కి పెద్దలకి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాస్తవానికి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ మధ్యలో ఉన్నారు. వారిరువురు కూడా అన్య కుటుంబంలో నుంచి దేవుని నమ్ముకొని వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా నా 13వ ఏట 1990వ సంవత్సరం జనవరి నెల 14వ తారీఖున కాకినాడలో ఇలాగే జనరల్ కాన్వొకేషన్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా ఆ మీటింగ్స్కి చిన్నప్పటి నుంచి వెళ్ళటం, అక్కడ 3 days లేక 4 days అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని వినటం, విన్నటువంటి వాక్యాన్ని బట్టి జీవితాలు సరిచేసుకోవటం, ఆ రీతిగా ఉంటూ ఉండగా 13వ ఏట 1990వ సంవత్సరం జనవరి నెల 14వ తారీఖున దేవుడు నన్ను దర్శించాడు. నేను ఒక పాపినని చెప్పి గ్రహించడానికి, జన్మతః ప్రతి ఒక్క మానవుడు కూడా పాపి అని చెప్పి గ్రహించడానికి, పశ్చాత్తాపడటానికి, నా జీవితాన్ని మరి ఆ దేవునికి సమర్పించుకోవడానికి, నేను చేసిన ఆ ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి దేవుడు కృప చూపించాడు, నన్ను రక్షించాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. అయితే 13వ సంవత్సరంలో రక్షించబడ్డాను. కానీ యవ్వన కాలానికి వచ్చేసరికి మరలా నేను వెనుకకు జారిపోయాను. అంటే లోకస్తులకి నాకు ఎటువంటి తేడా లేకుండా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యవ్వనుడు తప్పక తొట్టిల్లుతారు అని చెప్పి ఆ వాక్యము ఏదైతే ఉందో నా జీవితంలో నెరవేర్చబడింది అక్షరాల. ఎందుకంటే నా యవ్వన జీవితంలో నేను తొలగిపోయాను, దేవుని సన్నిధి నుంచి దూరమైపోయాను. ఆ విషయము నాకు తెలిసింది. ఆ రీతిగా తెలిసినప్పటికీ కూడా నా జీవితాన్ని ఆ రీతిగానే ఈ లోకంలో కొనసాగిస్తూ వచ్చాను. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎక్కడ మీటింగ్స్ అయినా కూడా, సహవాస పక్షంగా ఎక్కడ మీటింగ్స్ అయినా కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ 3 days లేక 4 days అక్కడే ఉండి, అంటే ఇంకా భోజనాలు కానివ్వండి, స్నానాలు కానివ్వండి, ఏవైనా కూడా ఇంకా 3 to 4 days అక్కడే ఆ చర్చిలోనే. సో అలా ఉండి అనేకమైనటువంటి మీటింగ్స్కి అటెండ్ అయినప్పటికీ కూడా దేవుని వాక్యము సత్యము తెలిసినప్పటికీ కూడా నా జీవితాన్ని లోకంలో కొనసాగిస్తూ వచ్చాను. అలా ఎప్పటి వరకు కొనసాగాను అంటే తిరిగి ఈ సంఘములో అడుగు పెట్టేంత వరకు కూడా ఒక అన్యుడిలాగా లేక ఒక నామకార్థమైనటువంటి జీవితాన్ని, అంటే 2010వ సంవత్సరం వరకు, 1990లో రక్షించబడ్డాను నేను. 2010వ సంవత్సరం వరకు కూడా నా జీవితాన్ని ఆ రీతిగానే కొనసాగిస్తూ వచ్చాను. సండే చర్చికి వెళ్ళకపోతే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి చర్చికి వెళ్ళటము, దశంభాగము తీయటము, దాన్ని మరలా నా వ్యక్తిగత అవసరాలకి వాడుకోవటము, ఇలాగా అనేక రకాలుగా నేను జారిపోయాను, నశించిపోయాను. కానీ 2010వ సంవత్సరంలో ఇన్ఫ్యాక్ట్ అంకుల్ నాకు వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి మా మధ్యలోనికి వస్తూ ఉండేవాళ్ళు. మేబీ నేను 7, 8 years 10 years లోపు ఉన్నప్పటి నుంచి కూడా అంకుల్ని నేను ఎరుగుదును. మా మధ్యలోనికి వచ్చినప్పుడు అంకుల్ వాక్య పరిచయలో వాడబడుతూ ఉండేవాళ్ళు, మా మీటింగ్స్కి వస్తూ ఉండేవాళ్ళు. తిరిగి మళ్ళీ 2010వ సంవత్సరంలో నేను అంకుల్ని కలవటము, హేమానగర్లో బోడుపల్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఆ ఫ్లాట్ డెడికేషన్కి మళ్ళీ అంకుల్ని ఇన్వైట్ చేసినప్పుడు డెడికేట్ చేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. అప్పుడు మేము నాగోల్లో ఉండేవాళ్ళము. నాగోల్ నుంచి హేమానగర్ బోడుపల్లి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఆ టైంలో అంకుల్ ప్రస్తుతానికి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు, నామకార్థంగానే వెళ్తూ ఉన్నాము అన్న విషయం నాకు అర్థమయ్యి, ఓకే ఒకసారి మా చర్చి కూడా చూడండి రండి అని చెప్పి అన్నారు. అలా 2010వ సంవత్సరము అక్టోబర్లో ఈ సంఘంలో అడుగుపెట్టాను. చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యము తెలుసు, బైబిల్ బోధ తెలుసు, బైబిల్లో ఉన్న సత్యాలు కొన్నిటి వరకు నాకు అర్థమైనప్పటికీ కూడా 15 సంవత్సరాలుగా నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని కనుక పరిశీలన చేసుకుంటే, గత 15 సంవత్సరాల్లో ఈ సంఘానికి వచ్చేటప్పటికి నాకు త్రిత్వము గురించి ఎటువంటి ఐడియా లేదు, ఆలోచన లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటారు, కానీ డిఫరెన్స్ ఏంటి అనేది తెలియదు.
ఇంకా ఇటువంటి మర్మాలు, ఇటువంటి సత్యాలు ఈ సహవాసంలోకి అడుగుపెట్టిన తర్వాత, ఈ సంఘంలోనికి అడుగుపెట్టిన తర్వాత దేవుడు నా వ్యక్తిగత జీవితాన్ని, మరి ముఖ్యంగా నా విశ్వాస జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి, దేవునితో మరి అంటుకట్టబడటానికి దేవుడు ఈ సంఘం ద్వారా, సహవాసం ద్వారా ఎంతైనా సహాయం చేశాడు. అందును బట్టి దేవునిని ఎంతగానో వ్యక్తిగతంగా స్తుతిస్తూ ఉన్నాను. అయితే నా పిల్లలు కూడా ఈ సంఘానికి వచ్చేటప్పటికి, పాపకి 5 సంవత్సరాలు, బాబుకి 3 years. ఇక్కడే అంకుల్ మెసేజ్ చెప్తూ ఉండేవాళ్ళు, మావాడైతే ఇట్లా ఇట్లా పరిగెడతా ఉండేవాడు అనమాట. నాకేమో భయం వేసేది. అప్పుడు అంకుల్ ఆ స్టేజ్ మీద నుంచి కూడా గద్దించేవాళ్ళు, వీడెక్కడ దిగుస్తాడు, వీడెక్కడ పరిగెడతాడు అని చెప్పి గుండెలో రైలు పరిగెడతా ఉండే అనమాట. కానీ దేవుడు వారి ఆ స్టేజ్ నుంచి కూడా మరి సండే స్కూల్లో ఎదగటానికి, యవనస్తుల మీటింగ్స్లో పాల్గొనటానికి, మరి ముఖ్యంగా వారి యవన జీవితంలోనే వారి యొక్క జీవితాలు దేవునికి సమర్పించుకోవడానికి, రక్షించబడటానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవుని కూడా స్తుతిస్తూ ఉంటున్నాను. ఇక అంకుల్ విషయానికి వస్తే, ఆంటీ విషయానికి వస్తే, వారు ఆధ్యాత్మికంగా ఆదరించటము, ఆధ్యాత్మికంగా సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ భౌతికంగా కూడా వారు నా జీవితంలో ఒక తండ్రి పాత్రలో, తండ్రి స్థానంలో ఉండి నా జీవితంలో అనేక సార్లు ఆయన సహాయం చేశారు. మరి ముఖ్యంగా నేను నా చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ లేదు నాకు. యూత్ మీటింగ్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే నాన్నగారు స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. ఎవ్రీ 3 yearsకి ఒకసారి, 5 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. కాబట్టి ఏ సంఘములో కూడా మేము నిలకడగా అయితే లేము. వ్యక్తిగతంగా కుటుంబపరంగా అయితే ఉన్నాం, కానీ వ్యక్తిగతంగా నాకు సండే స్కూల్ లేదు, యూత్ మీటింగ్ లేదు. కాబట్టి నా పిల్లలకి అటువంటి అవకాశాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో హేమానగర్లో ఉన్నటువంటి ఫ్లాట్ని డిస్పోజ్ చేసి తిరిగి చర్చికి దగ్గరలో ఉండాలి అన్న ఉద్దేశంతో, నా పిల్లలకి మరి ముఖ్యంగా సండే స్కూల్ ఉండాలి, యూత్ మీటింగ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ సైట్ కొనుక్కుని ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. అయితే ఆ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో నేను ముంబైలో వర్క్ చేసేవాడిని, ఇక్కడ ఉండేవాడిని కాదు. కానీ నైబర్స్ ఎంతగా సతాయించారు అంటే కనీసం నిద్ర కూడా పోనిచ్చేవాళ్ళు కాదన్నమాట. ముంబైలో ఉన్నప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయటము. సో ఆ రీతిగా ఆ ఇద్దరు నైబర్స్ ఉన్నారు. 4 పక్కల ఉన్న ఇంటికి 2 పక్కల రోడ్డు ఉంటుంది. 2 పక్కల ఇద్దరు నైబర్స్ ఉంటారు. ఆ ఇద్దరు కూడా ఒక వ్యక్తిగతంగా ఎలా అంటే ఇక కక్ష కట్టినట్టే అనమాట. వీడు ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నాడు ఇక్కడ మా మధ్యలో అన్న ఉద్దేశంతో, అసూయతోటి బాగా టార్చర్ చేసేవాళ్ళు. జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని డీల్ చేయడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి నాకున్న శక్తి కానీ, నాకున్న సర్కిల్ కానీ సరిపోలేదు. అయితే అంకుల్కి ఈ విషయాన్ని ఇలా చెప్పాను, అంకుల్ ఇలా ఉంది పరిస్థితి అంటే, సరే వెళ్దామని చెప్పి ఆ రోజు సండే మార్నింగ్ 10 గంటలకి మనకి ఆరాధన. అయితే 8 గంటలకి అంకుల్కి ఫోన్ చేసి ఇట్లా ఉన్నారు, అంకుల్ ఇంట్లో ఉన్నారు అంటే, సరే అని చెప్పి నేను కారు తీసుకుని వెళ్ళాను. వెళ్ళి అంకుల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంకుల్ పోస్చర్ ఎలా ఉంది అంటే, 2 చేతులు జోడించి పిల్లోడు ఇక్కడ ఉండట్లేదు, సరే ఏదైనా తప్పు అయిందంటే కనుక క్షమించండి అని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఉండి 2 చేతులు జోడించి అవతల వ్యక్తికి క్షమాపణ అడిగినట్లుగా ఆ వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తుల హృదయాలు కరిగిపోయినాయి. సరే అండి, ఇప్పుడైతే మేమేమి అడ్డు చెప్పట్లేదు, తిరిగి మేము ఇల్లు కట్టుకోవడానికి అనుమతిస్తున్నామని చెప్పి ఒక పక్కవారు అనుమతించారు. తర్వాత ఎవరైతే మమ్మల్ని కట్టుకోవడానికి ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారో ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ 2వ ఓనర్ దగ్గరికి వెళ్ళి, 2వ పక్కన చూసారా మేము ఇలాగా చేసినప్పుడు మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని ఇట్లా క్షమాపణ అడిగారు, మీరు కూడా కేసు పెట్టండి అని చెప్పన్నప్పుడు వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ అదే పోస్చర్, సరే అంకుల్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే, మళ్ళీ అంకుల్ని తీసుకుని వెళ్ళి ఒక సండే రోజు మళ్ళీ వాళ్ళతో మాట్లాడేసరికి పెద్దవాళ్ళు మీరు అట్లా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు కూడా కరిగిపోయి దేవుని ప్రేమ ఎలా ఉంటుందని చెప్పి అంకుల్ అట్లా ఆ రీతిగా చూపించారనమాట. తర్వాత ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు 10 years మేము ఇప్పుడు అందులోనే ఉంటున్నాము. అంకుల్ ఎలా అంటే ఆయనకి ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సరే
70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే సుమారు ఒక 6-7 సంవత్సరాలు బ్యాక్స్ నేను ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కుటుంబము చర్చికి దూరమైంది. ఎందుకు దూరమయ్యారు అనే ఉద్దేశంతో అంకుల్ నన్ను ఇంకొక బ్రదర్ని, 2-3 బ్రదర్స్ని తీసుకుని వెళ్ళి, అందులో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు బయటికి రాగానే ఇలా చేతులు జోడించి, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక నుంచి మీరు సంఘానికి రండి అని చెప్పి ఆ కుటుంబాన్ని తిరిగి సంఘంలోనికి ఆహ్వానించారు. ఓకే, అంటే పరిచర్య చేయాలి అంటే ఇన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవాలా? అంటే ఒక పిలువబడినటువంటి వ్యక్తి దేవుని పరిచర్యని కొనసాగించాలి, నమ్మకంగా కొనసాగించాలి అంటే ఎటువంటి పరిస్థితులకైనా కూడా తలొగ్గాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం ఉపేక్షించుకుని మన సిలువను ఎత్తుకోవాలి అనే దానికి ఆయన ప్రత్యక్ష ఉదాహరణగా ఆ రోజు నేను చూశాను. కాబట్టి కొంతమంది నన్ను ఎరిగినటువంటి వారు, ఒక 15-20 సంవత్సరాల క్రితం నన్ను ఎరిగినటువంటి వారు ఈరోజు అడుగుతారు కదా, అరే నువ్వు 15-20 సంవత్సరాల క్రితం చాలా మూర్ఖంగా ఉండేవాడు కదా, ఈ మార్పు, ఈ రూపాంతరం, ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నేను వెళ్ళే సంఘము, నేను నమ్ముకున్న దేవుడు, మా మధ్యలో జరిగేటువంటి పరిచర్య ఈ నా మార్పుకి కారణం అని చెప్పి నేను చెప్తా ఉంటాను. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే రవి. దేవునికి స్తోత్రం.